రోజుకో వివాదం, పూటకో రచ్చ. లేకపోతే అది కాంగ్రెస్ ఎందుకు అవుతుంది? తెలంగాణలో అక్కడ హస్తం పార్టీ ప్రస్తుత పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది. ఎమ్మెల్యేకి ఎంపీకి మధ్య అంతకంతకో ముదురుతున్న రచ్చ దావానలంలా దహించేస్తుందట. ఇందుకే ఆ నేతల మధ్య గొడవ దేనికి? ఈ మంటల సగలు ఎందుకు? మంచిర్యాల కాంగ్రెస్ లో మంటలు, అటు ఎమ్మెల్యే ఇటు ఎంపీ. బుక్కిరాల వర్సెస్ గడ్డం ఫ్యామిలీ. పూటకో చోట విభేదాలు భగ్గుమంటున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ కు మంచిర్యాల జిల్లా మంటలు మరింత సెగలు పుట్టిస్తున్నాయి. మంచిర్యాలలో స్థానిక ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు వర్సెస్ ఎంపీ గడ్డం వంశీ అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఇటీవల ఎంపీ గడ్డం వంశీ వాహనాన్ని ప్రేమసాగర్ రావు వర్గీయులు అడ్డుకోవడం కలకలం రేపింది. దండేపల్లి మండలం గూడెంలో జరిగిన ఈ ఘటన అధికార పార్టీలో అలజడి సృష్టించింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన వంశీకి వ్యతిరేక నినాదాలు చేశారు ఎమ్మెల్యే వర్గం. దీంతో పోలీసులు ప్రేమసాగర్ వర్గీయులను చెదరగొట్టి మరీ ఎంపీ కాన్వాయ్కి రూట్ క్లియర్ చేయాల్సి వచ్చింది. చాన్నాళ్లుగా నడుస్తున్న గ్రూప్ వారిపై ఈ పరిణామం పెట్రోల్ పోసిందని చెప్పొచ్చు. అసలే నివురు కప్పిన నిప్పులో ఉన్న ఈ వ్యవహారం ఇప్పుడు గడ్డం వంశీ వ్యాఖ్యలతో మరోసారి రగులుకునేలా కనిపిస్తోంది. దండేపల్లిలో కొందరు కావాలనే కాకా అభిమానులను టార్గెట్ చేశారన్నారు వంశీ. కాకా అభిమానులను ముట్టుకుంటే ఊరుకునేది లేదన్న వంశీ వారిని ఎవరైనా కొట్టాలంటే మొదటి దెబ్బ తనపైనే పడాలంటూ సవాల్ విసిరారు. కాంగ్రెస్ లోని ఓ వర్గం చిల్లర రాజకీయాలు చేస్తోందంటూ పరోక్షంగా ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించారు. వారికి కూడా అదే స్టైల్లో సమాధానం చెప్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు మరి కొన్ని వర్గ కార్యకర్తలు కాకా అభిమానుల మీద దాడి చేయడం జరిగింది. మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. కాకా గారి ఫాలోవర్స్ పెద్దపల్లి ప్రాంతంలో చాలామంది ఉన్నారు. కాకాని నమ్ముకొని నాకు ఆశీర్వాదం ఇచ్చి పార్లమెంట్ పంపించినారు. మా కార్యకర్తలకు ఏమన్నా అయినా ఎవరన్నా వారు వెనుకుండి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేసి మా కార్యకర్తల మీద ఏమన్నా అటాక్ కానీ ఫోర్స్ కానీ పెడితే మేము ఊరుకునేది లేదు. బరాబర్ తిరిగి సమాధానం చెప్తాము. ఇటువంటి చిల్లర రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదు. కాకా గారికి ఎట్లయితే అభిమానులు లాయల్గా ఉన్నారో ఇన్ని సంవత్సరాలు నేను ప్రతి ఒక్క కార్యకర్తకి లాయల్గా ఉంటానని చెప్పి వారికి భరోసా ఇస్తున్నాను. అయితే ఎంపీ వంశీకృష్ణ ఫ్యామిలీకి ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావుకు మధ్య జగడం కొత్తేం కాదు. మంత్రిగా ఉన్న గడ్డం వివేక్తోనూ ప్రేమసాగర్ రావుకు సఖ్యత లేదు. ఒకే జిల్లా నేతలైన ఎమ్మెల్యేగా మంత్రిగా వీరిద్దరూ కలిసి ఒక వేదికను పంచుకున్న దాఖలాలే లేవు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారంలో గడ్డం వంశీ తండ్రిని మించి దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. అయితే తమ సహకారంతో గెలిచి ఇప్పుడు తమకు వ్యతిరేకంగా వర్గపోరును ప్రోత్సహిస్తున్నారు అన్నది ప్రేమసాగర్ రావు అనుచరులు వంశీపై చేస్తున్న ప్రధాన ఆరోపణ. రెండు వర్గాల మధ్య ఫ్లెక్సీల పోరు కూడా నడిచింది. ఇక ఎమ్మెల్యేకి సమాచారం ఇవ్వకుండా స్థానికంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ ఎంపీపై మండిపడుతున్నారు ప్రేమసాగర్ అనుచరగడం. మరి వంశీ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఏమంటారు? ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నదే ఇప్పుడు అధికార కాంగ్రెస్ లో ఆసక్తి రేపుతోంది.